మేము యారికి పోలే చెప్పు ఇప్పుడు ఆ మూతి మీద వెళ్ళా లేకపోతే వెళ్ళా నాయసంటి తల్లి లేదా ఆయనకి తల్లి లేదా ఆయనకి పెన్నం లేదా ఆయనకి బిడ్డలు లేరా అక్క చెల్లెని లేరా ఏం లేదు ఉంటే ఊరు కాదు లేకపోతే బూరు కాదు అనుకొని ఆయన ఏమంటున్నాడు అని అంటే మీరు చెరువును ఆక్రమించుకొని మీరు ఉంటున్నారు మీ ఇల్లు కట్టుకున్నారు. ఆక్రమించుకున్న వాళ్ళం అయితే ఇందిరమ్మ మాకు ఆక్రమించుకోకి ఇయ్యకపోతుండే మాకు ఇందిరమ్మ ఇయ్యలేదు మేము బురదలు ఉన్నా కానీ ఆమె వచ్చి చూసేసిపోయింది మాకెవ్వరు ఏమనలేదు ఇందిరమ్మ కొడుకు కూడా చూసేసిపోయిండు మాకెవ్వరు ఏమనలేదు ఆ తర్వాతనేమో ఎన్టీ రామారావు వచ్చిండు ఎన్టీ రామారావు కూడా ఏమనలేదు ఆ తర్వాత ఈయన వైఎస్ఆర్ కూడా మాకు వచ్చే చూసి తంబాలు అవి ఇవి వేసేసిపోయిండు ఆ తర్వాతనేమో ఈయన వచ్చిండు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరు ఈయన కేసీఆర్ ఎక్కేసి రోడ్లు లేపించిండు నల్ల లేపించిండు డేజీలు చేపించిండు అన్ని చేసిండు కానీ మాకు నా కాళ్ళ కింద ముళ్ళు కూడా కూర్చొని ఇవ్వలేడు ఆకు ఇట్లా కట్టె పుల్లను కూడా మాకు పెట్టలేరు తెలుసా ఈ వచ్చే సంవత్సరం అయితే లేదు సంవత్సరంలో మాకు ఇంత పెద్ద ఆట ఆడిపిస్తారు అర్జున్ బస్తీది లేకపోతే నీ బస్తీ రెడ్డి లెక్కలు నీ బస్తీ కాదురా నీకు గొప్పతనం ఉండొచ్చు నీకు లక్షల కొద్దిగా ఉండొచ్చు నీకు ఎకరాల భూములు ఉండొచ్చు మాకు లేదురా మాకు 50 గదాలు 60 గదాలు 70 గదాలు జాగాలు ఉన్నాం మేము ఎట్లున్నాము మాకు తెలుసు రాత్రి చూస్తే నిద్ర వస్తలేదు ఒక పిల్లి తెచ్చేసో పారేసినా కానీ దాని మంది లేస్తున్నాము ఆ మిషన్ వస్తా చూడు ఆ మిషన్ మీద వాడి చచ్చిపోతా లేకపోతే మాకు ఇంత ఇసమే చంపేయమని చెప్పాను చంపేసి మొత్తం తీసుకోమని